హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ గోల్డెన్ ట్రయాంగిల్ ట్రిప్. ఈ ట్రిప్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, క్రెడిట్ కార్డ్ జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారంటే ఫస్ట్ మీ మొబైల్లో డిజీ లాకర్ అనేది లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ దాంట్లో మనం ఎంటర్ చేసామంటే ఎయిర్పోర్ట్లో క్యూలో నిలబడకుండా స్కాన్ చేసి డిజీ లాకర్ది డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఈ ఎయిర్పోర్ట్లో మనము ఎంటర్ అయిన తర్వాత లోపలికి చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా షాపింగ్స్ అన్నీ చాలా ఉంటాయండి. లోపల కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనము ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళాలి. సో అంత దూరం నడవలేము కాబట్టి మధ్యలో ఎస్కలేటర్స్ ఉంటాయి, లేదంటే బ్యాటరీ కార్ ఉంటుంది. మనము నడవలేము అంటే కన్నా బ్యాటరీ కార్ అరేంజ్ చేయమంటే కన్నా వాళ్ళు అరేంజ్ చేస్తారండి వెంటనే. నేను బ్యాటరీ కార్లోనే వెళ్ళాను. కొద్ది దూరం వరకు ఎస్కలేటర్లో వెళ్ళాను, తర్వాత బ్యాటరీ కార్లో వెళ్ళాను. తర్వాత ఎయిర్పోర్ట్లో కాఫీ తాగాలంటే 250 రూపీస్ అండి. అక్కడ లోపల లాంజ్ ఉంటుంది. స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో ఫుడ్ అంతా అలా ఉంటుందండి. అక్కడ నువ్వు ఫుడ్ తినాలంటే కినా 2000 రూపీస్ పే చేయాలి. మన దగ్గర ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే కినా అక్కడ చూపించాలండి. కౌంటర్లో చూపిస్తే కినా అది అప్లై అయితే కినా 2 రూపీస్ మాత్రమే కట్ అవుతుందండి. ఒక్కొక్కరికి ఒక కార్డు మాత్రమే యాక్సెప్ట్ అవుతుందండి. మా దగ్గర 3 కార్డులు ఉన్నాయి, కానీ 2 కార్డులు మాత్రమే యాక్సెప్ట్ అయ్యాయండి. అక్కడ మనం ఫ్లైట్కి వెళ్తున్నామంటే 1 అవర్, మీరు వెళ్ళేదానికంటే 1 అవర్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి. బఫే సిస్టము, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. ఈ లాంజ్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీలో మాత్రమే ఉంటుందండి. మిగతా వాటిలో ఇది అప్లై అవ్వదు కార్డు. మేము వెళ్ళేటప్పుడు ఇండిగో ఫ్లైట్కి వెళ్ళామండి. వచ్చేటప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చాము. సో ఇండిగో ఫ్లైట్ చాలా బాగుంది, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ అందు బాగా ఈజీగానే అయింది. మా వైఫ్ చాలా భయపడుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది, తను చాలా భయపడేది. కానీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూల్ అయిపోయింది. ఇది లోపల ఇంటీరియర్ అండి. లోపల సీట్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఫ్లైట్లో దాదాపు 150 మెంబర్స్ అబవ్ ఉన్నారు. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండి. మేము ఆల్రెడీ 3 months ముందే ట్రావెల్ బుక్ చేసుకున్నామండి. ఆ ట్రావెల్ వాళ్ళే ఎయిర్పోర్ట్కి కార్ పంపించారు. అక్కడి నుంచి అంతా వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ లాస్ట్లో ఇస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఆగ్రా బయలుదేరామండి. మధ్యలో బృందావన్ ఉంటుందండి, రాధాకృష్ణ ప్రేమ మందిరం బృందావనం ఉంటుంది. అక్కడికి వచ్చాము. ఇది చూసుకొని ఆగ్రా వెళ్ళిపోయాము. ఇది బృందావనం అండి, చాలా బాగుంటుంది బృందావనం. మీరు ఒకవేళ వెళ్తే అయినా ఖచ్చితంగా బృందావన్ని దర్శించండి. రాధాకృష్ణ ప్రేమ మందిర్ ఇది చాలా బాగుంటుంది. లోపల అది గోవర్ధనగిరి పర్వతం అండి. చాలా బాగున్నాయి, తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ గోశాలలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే రాధామాతా మందిరం అని లోపల ఉంటుందండి, విలేజ్ లోపల ఉంటుంది. కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ హెవీ క్రౌడ్ అనమాట. బృందావనంలో అన్నీ చూసుకునేటప్పటికీ ఈవినింగ్ 4:35 అయిందండి. అక్కడి నుంచి ఈవినింగ్ బయలుదేరిపోయి నైట్ 9 ఆగ్రా చేరుకున్నాము. ఆగ్రాలో హోటల్లో స్టే అయ్యాము. నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ 6:30, 7 తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోయామండి. నెక్స్ట్ అది చూపిస్తాను చూడండి. Out of the wall, but not near. In here, 1 kilometer. And this is the main principal gate of the Taj Mahal. The Taj Mahal is called the courtyard. Kunjam. So this is the area is called the forecourt. Forecourt like a 4 garden and 4 gates, just like a lobby in a hotel. So this is the lobby of Taj Mahal. Taj Mahal is a 3 gate. 1, 2, 3. ఇది తాజ్ మహల్ కి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మాకు ట్రావెల్ వాళ్ళు విత్ గైడ్ ని అరేంజ్ చేశారు. ఎక్కడికి పోయినా కూడా అక్కడ గైడ్ వచ్చేస్తారు. జైపూర్ కానీ ఢిల్లీ కానీ అక్కడ గైడ్ని అరేంజ్ చేశారు. మీరు కూడా వెళ్తే కానీ ఇలా అరేంజ్ చేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ అక్కడ గైడ్కి మనం సపరేట్ ఇవ్వాలంటే 5-6 వేలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అదంతా మనం మైనస్ చేసుకోవచ్చు. ఇది తాజ్ మహల్ చూడండి ఎంత బాగుందో వ్యూ, చాలా బాగుంది. మాకు చాలా బాగా నచ్చింది. దాదాపు 9:30, 10 వరకు ఇక్కడ తిరిగామండి. మొత్తం లోపల వరకు వెళ్ళాము. గైడ్ మొత్తం చూపించాడు, లోపల వరకు తీసుకెళ్ళి చూపించాడు బాగా. చూడండి ఇది తాజ్ మహల్.
తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 3 హోటల్కి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి దగ్గరలోని ఫతేపూర్ సిక్రీ అంటే అక్బరు పరిపాలించిన నగరం అనమాట. ఇది చూసుకొని ఇలాగే జైపూర్ వెళ్ళొచ్చు. అందుకే ఆన్ ది వే కాబట్టి ఇక్కడికి వెళ్ళాము. ఫస్ట్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ పద్ధతిలో నిర్మించిన నగరం అండి ఇది. ఇది పార్లమెంట్ హౌస్ అంటారు. అక్బర్ పరిపాలించిన టైంలో ఇది పార్లమెంట్ హౌస్ అనమాట. అక్బర్ ఆ మధ్యలో పిల్లర్ మధ్యలో కూర్చుంటారు, చుట్టూ ఆయన మంత్రులు కూర్చుంటారు, సమస్యలన్నీ వింటూ ఉంటారు అనమాట వాళ్ళ మంత్రులు చెప్పేటివి. అది పార్లమెంట్ హౌస్ అంటారు దీన్ని. చాలా అద్భుతంగా నిర్మించారు ఇది. ఇక్కడ ఇది చూసేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడ నుంచి జైపూర్ బయలుదేరాము. జైపూర్ సిటీకి ముందు ఈ టన్నెల్ ఉంది, ఆరావళి పర్వతాలకి టన్నెల్ ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 1/2 కిలోమీటర్ పైగానే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈవినింగ్ అయిపోయింది. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోయాము. హోటల్లో బాగా రిసీవ్ చేసుకున్నానండి. జైపూర్ స్టైల్లో మాకంతా ఈ క్యాప్స్ పెట్టి హారతి ఇచ్చి బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది వాటర్ ప్యాలెస్ అండి. వాటర్ ప్యాలెస్ ఎదురుగానే ఈ హోటల్ ఉంటుంది, 3 స్టార్ హోటల్. మేము నైట్ డిన్నర్ చేసుకుని ఈ ప్యాలెస్ దగ్గరికి అలా నడుచుకుంటూ వెళ్ళామండి నైట్ 10 o'clockకి. ఈ ప్యాలెస్ టోటల్గా 5 floors ఉంటుందండి. ఈ 4 floors లోపలికి ఉంటుంది. మనకు కనిపించేది మాత్రం 1 floor ఇది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ జైగఢ్ ఫోర్ట్, అమీర్ ఫోర్ట్ అండి. ఇక్కడికి 14 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాము మార్నింగ్ 9 o'clockకి. ఈ జైపూర్ సిటీ చుట్టూ ఇవన్నీ ఆరావళి పర్వతాలండి. ఈ కోట గోడలా ఉంటాయి వీళ్ళకు. ఇక్కడ ఇది వ్యూ పాయింట్ అండి. ఎదురుగా కనిపించేది అమీర్ ఫోర్ట్, పైన ఇంకొకటి జైగఢ్ ఫోర్ట్ ఉంటుంది ఇంకా కొండ పైన. మనం బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది వ్యూ పాయింట్ నుంచి చూస్తాం అనమాట మెయిన్ రోడ్లో. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. ఈ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది విశాలమైన ప్రాంగణం వస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇది చూడండి పై నుంచి వ్యూ పాయింట్, ఫోర్ట్ పై నుంచి చూడండి మనం అలా వచ్చామన్నమాట. ఈ కొండ చుట్టూ, ఆ కొండ చుట్టూ పైన కోట గోడ, చైనా వాళ్ళగా కోట గోడ ఏర్పాటు చేశారండి. వరల్డ్ 3rd లాంగెస్ట్ వాల్ అండి. 16 kilometers ఉంటుందండి. కొండ పైన వాల్ కట్టారు. ఇది మెయిన్ లోపల రాజదర్బార్ అండి. ఈరోజు చాలా మంది వచ్చారు టూరిస్టులు. అది ఎదురుగా మెయిన్ ఫోర్టు రాణి మహల్, అది రాజభవనం. లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంటుంది. ఆ కలర్స్, పెయింటింగ్స్, డిజైన్స్ చాలా బాగున్నాయి. మీరు జైపూర్ వెళ్తే తప్పకుండా వెళ్ళండి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఫోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లోపల చూడండి ఇంకా ఎలా ఉందో. లోపలికి వెళితే అద్దాల మహల్, రాణి మహల్ చాలా ఉన్నాయండి. చాలా బాగుంటుంది ఫోర్టు చూడండి. తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వచ్చామండి. జైపూర్ సిటీలోకి ఇది ఎంట్రన్స్ అండి. మనం ఇప్పుడు విండ్ ప్యాలెస్, ఇక్కడ విండ్ ప్యాలెస్ దగ్గర ఉన్నామండి. ఇది చాలా అద్భుతంగా కట్టారండి. ఇది వీటికి పునాదులు లేకుండా నిర్మించారండి. 400 years బ్యాక్ కట్టడమే ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే మీరు వెళ్ళినప్పుడు ఈ ప్యాలెస్ అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత దాని ప్రక్కనే జంతర్ మంతర్ అని ఉంటుందండి. ఇది సైన్స్ మ్యూజియం సంబంధించింది. చాలా బాగుంది. ఈ స్టూడెంట్స్ చూడండి చాలా మంది వస్తారు అక్కడికి అనమాట. జైపూర్ సిటీలో ఇంకా చూసేటివి చాలా ఉన్నాయండి. అందుకే యునెస్కో వాళ్ళు జైపూర్ సిటీని వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తించారు. షాపింగ్ కోసం బాబు బజార్ అండి, బాగుంటుంది. అలాగే ఎలిఫెంట్ విలేజ్ ఒకటి ఉంటుంది జైపూర్లో. జైపూర్ విలేజ్ అని ఉంటుందండి. అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మేము ఇంకా కొన్ని ప్లేసెస్ మిస్ అయిపోయాము. మీరు వెళ్ళినప్పుడు కవర్ చేసుకోండి. నెక్స్ట్ మేము మధ్యాహ్నం నుంచి ఇవన్నీ చూసుకుంటూ ఢిల్లీ వెళ్ళిపోయామండి నైట్కి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇది ఢిల్లీలో ఎక్కడ చూసినా ఫ్లైఓవర్స్ అండి. చాలా బాగా కట్టారు. ఎక్కడ ట్రాఫిక్ లేకుండా కట్టారని కానీ ఎక్కడ పోయినా ట్రాఫిక్కే ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్. ఇది ఢిల్లీ చూడండి ఎలా ఉందో, రోడ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. గ్రీనరీ, పార్క్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఇందిరాగాంధీ మెమోరియల్ హౌస్కి వెళ్తున్నామండి. ఇందిరాగాంధీ మెమోరియల్ హౌస్ చాలా బాగుందండి. ఇది ఎంట్రన్స్. ఇది చూడండి ఎంట్రన్స్లో ఇది బోర్డు అనమాట, ఇందిరాగాంధీ మెమోరియల్. ఇప్పుడు మనము హౌస్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఇందిరాగాంధీ హౌస్. ఇందిరాగాంధీ గారిని ఆ సెక్యూరిటీ గార్డు చంపారు కదండి, ఆ రోజు కట్టుకున్న శారీ అండి. ఇందిరాగాంధీ గారు కట్టుకున్న శారీ, చెప్పులు, బ్యాగు, ఆమె వాడిన వస్తువులన్నీ ఇక్కడే ఉంచారు. ఇది ఇందిరాగాంధీ గారి లైబ్రరీ, బెడ్, తర్వాత డైనింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయి ఇక్కడే. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, నీట్గా అలాగే ఉన్నాయి. ఆమె వాడిన వస్తువులన్నీ అలాగే మ్యూజియంలో అందరి కోసం అలాగే భద్రపరిచారు. ఇది డైనింగ్ టేబుల్.
చాలా బాగున్నాయి. ఆమె ఫోటోలు, మధుర స్మృతులన్నీ, ఆ ఫోటోలన్నీ ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టారు మొత్తం. గాంధీ గారితో ఇందిరాగాంధీ గారు. నేను ఈ ప్లేస్ కోసం వెతుకుతున్నానండి ఇంతసేపు. ఇది ఇందిరాగాంధీ గారు చనిపోయిన స్థలం అండి. ఇది ప్లేస్. ఇందిరాగాంధీ గారు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి లైబ్రరీ ఉంటుంది, గెస్ట్ హౌస్. నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎదురుగా ఉంటారు. ఇక్కడ కాల్ చేశారండి. ఇటు చూసారా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అనమాట. ఈ గాజు ప్లేట్ ఉంది కదా, ఇక్కడ సీల్ చేశారనమాట. ఈ ప్లేస్ అంతా మొత్తం గాజుతో సీల్ చేశారు. ఇది ఆ ప్లేస్, ఇందిరాగాంధీ గారి చనిపోయిన ప్లేస్ ఇది. చూడండి. తర్వాత ఇది రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవన్, ఇవన్నీ చూసామండి అక్కడే. తర్వాత ఇది ఇండియా గేట్ అండి. 2వ ప్రపంచ యుద్ధంలో మన సైనికులు వీరమరణం పొందారు కదా, వారి పేర్లన్నీ అక్కడ లిఖించారు. ఇది రెడ్ ఫోర్ట్ అండి. ఇక్కడ కూడా వెళ్ళాము. ఈ రెడ్ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోండి. కౌంటర్లో టికెట్ తీసుకోవద్దండి, ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, అదే ఈజీ మెథడ్. రెడ్ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కుతుబ్ మినార్కి వెళ్ళామండి. కుతుబ్ మినార్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ కుతుబ్ మినార్ చూపిస్తాను చూడండి. ఒకటి ఐరన్ పిల్లర్ అని ఉంటుంది కదండి, ఐరన్ పిల్లరు అక్కడ దీని పక్కనే ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఈ కుతుబ్ మినార్ చాలా హైట్ ఉంటుందండి, బాగుంది కూడా. ఇక్కడ ఒక ఐరన్ పిల్లర్ ఉంటుందండి. ఇది 7.2 మీటర్స్ ఎత్తు ఉంటుంది. దీన్ని 2వ చంద్రగుప్తుడు విజయానికి చిహ్నంగా నిర్మించాడు. ప్రాచీన భారతీయ లోహశాస్త్ర నిర్మాణానికి ఇది నిదర్శనం అండి. ఇంతవరకు ఈ పిల్లర్ తుప్పు పట్టలేదు. తర్వాత మనం మహాత్మా గాంధీ స్మృతి మ్యూజియంకి వెళ్దామండి. దీనిని బిర్లా ప్యాలెస్ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది మ్యూజియం. చూడండి, ఇది స్టార్టింగ్. అక్కడ మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ముఖ్యమైన ఘట్టాలను మైనంతో చేసి, బొమ్మల రూపంలో చేసి అక్కడ గాజు బాక్స్లో ఫిట్ చేశారండి. చాలా బాగుంది. ఇది గాంధీజీ గారి బాపు సమాధి. ఇక్కడ ప్రతిరోజు ఎప్పుడూ ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆయన్ను చూడటానికి ప్రతిరోజు డెలిగేట్స్, ప్రజలు వస్తూనే ఉంటారు. ఇలా ప్రతిరోజు అలంకరిస్తూనే ఉంటారు ఆయన సమాధిని. చూడండి, చాలా బాగుంది కదా. ఇది చాలా పెద్దగా ఉంటుందండి. తర్వాత ఈవినింగ్ హోటల్కి వెళ్ళిపోయామండి. హోటల్ దగ్గర మంగళ్ మహాదేవ్ టెంపుల్ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మనం స్వామినారాయణ్ టెంపుల్ అక్షరధామ్కి వెళ్దామండి. ఈ అక్షరధామ్ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఢిల్లీ వెళ్తే ఫస్ట్ లిస్ట్లో ఇదే పెట్టుకోండి. ఈవినింగ్ 4:30కి అలా వెళ్ళండి. నైట్ 9 వరకు ఉండొచ్చు. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇవ్వండి టెంపుల్ పిక్చర్స్. టెంపుల్ మాత్రం చాలా బాగా కట్టారు. 7 తర్వాత లేజర్ షో స్టార్ట్ అవుతుందండి. ఆ షో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అది చూసిన తర్వాతనే బయటికి రండి, ఓకేనా? ओके आपका है ओके दिन में तो ऐसे ही दिखता है जो नजर మస్త్. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి ఫ్లైట్ అండి. ఆ ఫ్లైట్ టైంకి అంతా మన ట్రావెల్ వాళ్ళు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. చాలా బాగుంటుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా. నెక్స్ట్ డే మేము మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కి లక్నో వెళ్ళిపోయామండి. ఈవినింగ్ రిటర్న్ మాకు లక్నో నుంచి ఉంది. లక్నో నుంచి రిటర్న్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో బయలుదేరిపోయాము హైదరాబాద్కి. వచ్చేటప్పటికి కరెక్ట్ 7:30, 6:37 అట్లా అవుతుంది. ఆ లైటింగ్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లైట్లలో వెలుగులో చాలా బాగుందండి. మెరిసిపోతూ ఉంది. చూడండి ఎలా ఉందో, ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఈ ట్రావెల్ వాళ్ళ అడ్రస్ లాస్ట్లో ఇచ్చారండి, ఫోన్ నెంబర్లు అవి అన్నీ. మీకు ఎప్పుడన్నా అవసరమైతే వాళ్ళకు ఫోన్ చేసి బుక్ చేసుకోండి ముందే. ఇప్పుడు ఫ్లైట్ హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుందండి. ఇది చూడండి ఎలా ఉందో. The outside temperature is 31 degrees Celsius. For your safety, please remain items such as wallet, passport, or electronic devices. Kindly ensure that you have all your belongings with you. For the convenience of all our guests, we request you to double check your baggages before leaving. This will prevent the bags from getting exchanged with the other fellow passengers. Guests requiring wheelchair assistance are requested to remain seated. You will be assisted after all other guests have deplaned. It was a pleasant having you
on board and we hope to see you again soon. If you need any assistance on arrival, please contact our ground staff. Thank you so much for flying with Air India Express. Have a pleasant evening. Jai Hind. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే కినా అలా ట్రావెల్ బుక్ చేసుకొని వెళ్ళండి, మనకి ఈజీ ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ కార్లు బుక్ చేసుకొని తిరగడం అంటే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇలా వెళ్తేనే మనకు ఈజీగా ఉంటుంది, అన్నీ టైం టు టైం అన్నీ కవర్ అయిపోతాయి అనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో ట్రావెల్ వాళ్ళకి సంబంధించింది ఆన్లైన్ అడ్రస్ ఇచ్చానండి, మీరు అవసరమైతే యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.